కాంగ్రెస్ పాలనలో రైతుల కష్టాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. విత్తనాల కోసం రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గాంధీగంజ్లో రైతులు విత్తనాల కోసం ధర్నా చేపట్టారు. ఉదయం నుంచి జనుము జీలుగు విత్తనాల కోసం రైతులు పడిగాపులు కాశారు. విత్తనాలు సరిపోను లేకపోవడంతో అధికారులపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సకాలంలో విత్తనాలు అందజేస్తేనే ప్రయోజనం ఉంటుందని డిమాండ్ మేరకు ప్రభుత్వం విత్తనాలు సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఇప్పటిదాకా లైన్ మీద ఇంతకుముందు సంవత్సరం అయితే ఇట్లయితే లేకుండా ఆన్లైన్ సిస్టమ్, ఈసారి కొత్తగా వేసారు ఆన్లైన్ సిస్టమ్ అని. ఇంతమంది వచ్చినాం పబ్లిక్, ఒక వాటర్ లేదు, ఒక డిస్ట్రిక్ట్ లేదు. ఏమంటారు అధికారులు అంటే లైన్ పట్టురు అంటారు. వాళ్ళు స్పందిస్తలేరు అధికారులు. 4 గంటలకు 5:30 వచ్చిన పొద్దున. ఇప్పటిదాకా లైన్ మీద ఇంతకుముందు సంవత్సరం అయితే ఇట్లయితే లేకుండా ఆన్లైన్ సిస్టమ్, ఈసారి కొత్తగా వేసారు ఆన్లైన్ సిస్టమ్ అని. ఇంతమంది వచ్చినాం పబ్లిక్, ఒక వాటర్ లేదు, ఒక డిస్ట్రిక్ట్ లేదు. ఏమంటారు అధికారులు అంటే లైన్ పట్టురు అంటారు. వాళ్ళు స్పందిస్తలేరు అధికారులు. విత్తనాల కోసం కామారెడ్డిలో రైతులు అగచాట్లు పడుతున్నారు. దుకాణాల ముందు భారీ క్యూలు మనకు కనిపిస్తున్నాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, రైతులు చెప్తున్నారు ఉదయం 4-5 గంటల నుంచే మేము లైన్లో ఉన్నాము, బట్ విత్తనాలు రావట్లేవని చెప్తున్నారు. ఎందుకు విత్తనాల సరఫరాలో జాప్యం ఎందుకు జరుగుతోంది? రాజేష్, కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి గాంధీగంజ్లో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఉదయం 4 గంటలకు ఈ రైతులు జీలుగు విత్తనాలు ఎరువుల కోసం క్యూ లైన్ కట్టిన సందర్భం మనకు విజువల్లో స్పష్టంగా కనబడుతుంది. దాదాపుగా 4 గంటల పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున రైతులు వచ్చేసి మహిళా రైతులు ఉన్నారు. ముఖ్యంగా కనీస సౌకర్యాలు లేకుండా ఇవాళ ఇక్కడ ఏదైతే గాంధీగంజ్ ఉంటుందో ఆ గాంధీగంజ్ ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్ ఉంటుంది. మార్కెట్ సముదాయంలో పెద్ద ఎత్తున రైతులు ఇవాళ ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి చూడలేదు. చాలని విత్తనాలను సరఫరా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అటు వ్యవసాయ అధికారులు, దానికి తోడు ఇటున్నటువంటి ఈ వ్యవసాయ అధికారులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం చేయడం వల్ల అరకొర విత్తనాల సరఫరా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అరకొర విత్తనాల సరఫరా చేయడం వల్ల వీటిని బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారు రైతులు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో భారీ ఎత్తున క్యూ కట్టిన సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో రైతులు అక్కడ చాలని విత్తనాలు గతంలో ఎంత మేరకు కావాలంటే అంత మేరకు విత్తనాలు ఎరువులు సరఫరా చేసేవి. కానీ ఈ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి లేదు. పైగా అక్కడి నుంచి రైతులు వస్తే కనీస సౌకర్యాలు కూడా లేదు. పెద్ద ఎత్తున ఇక్కడ మహిళా రైతులు ఉన్నారు. మహిళా రైతులను కనీసం పట్టించుకున్న పాపన పోలేదు. ఇటు బ్లాక్ మార్కెట్లకు తరలిస్తున్నారు, ప్రధానమైన ఆరోపణ చేస్తున్నారు. ఒక పట్టాదారు పాస్ పుస్తకానికి ఒకే సంచి ఇవ్వడం వల్ల దాదాపుగా అది చాలదు. ఒక ఎకరానికి సరిపోయే విత్తనాలు 8-9 ఎకరాలు ఉన్న రైతులు ఏం చేయాలి, ఎక్కడ పోవాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. దీని దగ్గర వ్యవసాయ శాఖ అధికారులతో పాటు ఇక్కడ సొసైటీలో ఉన్న అధికారుల దగ్గర సమాధానం లేదు. పైనుంచి మాకు ఇంత మేరకు సప్లై చేశారు, అంత మేరకే మేము పంపిణీ చేస్తున్నాం, పైగా ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టారు కాబట్టి మేమేం చేయలేమని వ్యవసాయ అధికారులు చేతులు ఎత్తడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో దాదాపు 5 ఎకరాల పరిసర ప్రాంతాల్లో ఉన్న రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. గతంలో మాన్యువల్ సిస్టమ్ ఉండే, మాన్యువల్ సిస్టమ్ ని అనుసరిస్తే బాగుంటుంది. మాన్యువల్ సిస్టమ్ లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతులకు ఎంత మేరకు కావలిస్తే అంత మేరకు తీసుకునడానికి వెసులుబాటు ఉంటుంది. దాని ధరను పెంచారు. ఈ నేపథ్యంలో గతంలో 55 రూపాయలకు కంపారిజన్ చేసుకుంటే ఈసారి 55 రూపాయలు జీలుగు విత్తనాల మీద పెంచారు. దీన్ని ఎందుకు పెంచారని చెప్తే కూడా వ్యవసాయ అధికారుల దగ్గర స్పష్టమైన సమాధానం లేదు. బ్లాక్ మార్కెట్ లో కూడా ఈజీగా దొరుకుతుంది. అంటే ప్రభుత్వం సరఫరా చేసే ఎరువులు విత్తనాలను బ్లాక్ మార్కెట్ కు ఇటు వ్యవసాయ శాఖ అధికారులు అటు అక్కడ ఉన్నటువంటి మార్కెట్ అధికారులు ఇద్దరు కుమ్మక్కయ్యి ఇవాళ బ్లాక్ మార్కెట్ తరలించి రైతులకు ఇబ్బంది పెడుతున్న సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. ప్రధానంగా రైతుల డిమాండ్ ఏంటంటే ఎరువులు విత్తనాలు అవసరం మేరకు సప్లై చేయాలి. దాదాపుగా గతంలో ఏ సొసైటీ పరిధిలో ఆ సొసైటీ పరిధిలో వచ్చేవి, కానీ ఇప్పుడు ఒకటే జిల్లా కేంద్రాన్ని యూనిట్ గా తీసుకొని పంపిణీ చేయడం వల్ల మారుమూల ప్రాంతాల్లో ఉన్న రైతులకు తీవ్ర ఇబ్బందులు జరిగే ఉంటుంది. దాదాపుగా పిల్ల పాపలతో వచ్చి గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి చూడలేదు. పిల్ల పాపలతో వచ్చి క్యూ లైన్ కట్టాము, దాదాపుగా ఆదుకునే పరిస్థితి లేదు. ఎండలో మాడిపోతున్నాం. కనీసం ఇక్కడ మంచినీటి సదుపాయం లేదు. తక్షణమే మంచినీటి సదుపాయంతో పాటు ఏ సొసైటీ పరిధిలో ఉన్నటువంటి ఆ సొసైటీలో ఎరువులు విత్తనాలను పంపిణీ చేస్తే బాగుంటుందని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడైతే దాదాపుగా ఒక పట్టాదారు పాస్ పుస్తకానికి ఒక సంచి మాత్రం ఇస్తుంది. అది పెంచాల్సిన అవసరం ఉంటుంది. ఆ మాన్యువల్ విధానం ప్రవేశపెడితే అవసరం ఉన్నంత మేరకు దగ్గర నుంచి తీసుకొచ్చే ఆస్కారం ఉంటుంది
ఉంటుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీస అవసరాలు లేవని రైతులు డిమాండ్ చేస్తున్నారు. తక్షణమే వ్యవసాయాధికారులు జిల్లా కలెక్టర్ స్పందించాల్సిన అవసరం ఏమైనా ఉంటుంది. కానీ కనీస బాధ్యతగా ఇప్పటి వరకు ఏ అధికారి కూడా తమ వద్దకు రాలేదని రైతులు ఆగ్రహం చేసిన సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ రవీందర్. విత్తనాల కోసం కామారెడ్డిలో రైతులు అగచాట్లు పడుతున్నారు. దుకాణాల ముందు ఉదయం 4-5 గంటల నుంచే క్యూలు కట్టి వెయిట్ చేస్తున్నారు విత్తనాల కోసం. కానీ అధికారుల నుంచి సరైన స్పందన లేకపోవడంతో రైతాంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.